ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ఆలోచన, టుడేస్ థాట్. ప్రార్థనా శక్తి అగ్ని జ్వాలల శక్తిని అణిచివేసింది. అది సింహాల కోపాన్ని అదుపు చేసింది, అరాచకత్వాన్ని అణిచివేసింది, యుద్ధాలను ఆర్పివేసింది, ప్రకృతి శక్తులను శాంతింపచేసింది, దురాత్మలను తరిమి కొట్టింది, మరణ బంధకములను ఛేదించింది, పరలోక ద్వారాలను తెరిచింది, వ్యాధులను తగ్గించింది, మోసాలను తిప్పికొట్టింది, నగరాలను విధ్వంసం నుండి రక్షించింది, సూర్యుడిని దాని గమనములో నిలిపివేసింది, మరియు పిడుగు యొక్క మార్గాన్ని ఆపివేసింది. జాన్ క్రిసోస్టోమ్. నేటి ధ్యానాంశం, దేవుని చిత్తము చెడ్డదా? నేటి ధ్యానం కొరకు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఈరోజు చాలా మంది యొక్క అభిప్రాయం ఏమిటంటే, దేవుని చిత్తము మన సంతోషాలకు అడ్డుకట్ట వేస్తుంది, మనం చేసేది ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమే అని భావిస్తూ ఉంటారు. అలా భావించటం వల్ల చాలా మంది క్రైస్తవులు దేవుని చిత్తానికి భయపడతారు. ఒక ఆటగానితో ఒక దైవజనుడు మాట్లాడుతూ, నీవు దేవుని చిత్తానికి అప్పగించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని చెప్తే, ఆటగాడు అన్నాడు, అయ్యా దేవుడి చిత్తం అంటే నాకు భయం, ఆటగాడిగా ఉన్న నా కాళ్ళు విరగ్గొట్టి ఫ్లూటు వాయించేవానిగా నన్ను చేస్తాడేమోనని భయపడుతున్నాను అన్నాడు. ప్రియులారా, ఈరోజు అనేక మంది అభిప్రాయం కూడా అలాగే ఉంటది. మనము దేవుని చిత్తానికి లొంగిపోతే దేవుడు మనకు కలిగిన వాటినన్నిటినీ మన నుండి దూరం చేసి, మనలను అనాథలనుగా చేసి ఏదైనా ఒక దేశానికి మిషనరీగా పంపుతాడేమో అని భావిస్తూ ఉంటారు. ప్రియులారా, దేవుడు మనలను బాధ పెట్టడానికై తన చిత్తాన్ని రూపొందించలేదు. మన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ లోకములోని తండ్రులే, వారు చెడ్డవారైనా వారి యొక్క పిల్లల యొక్క ఇష్టాలను నెరవేరుస్తూ ఉన్నారు. లూకా రాసిన సువార్తలో యేసు ప్రభువారు మనలను ఇలాగూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనం, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? ఈ లోకములో ఏ తండ్రి అయినా సరే తమ పిల్లలు చేపనడిగితే ఆ చేపలలో ముండ్లు తక్కువ ఉన్న చేపను తీసుకొస్తారు. నా బిడ్డ గొంతులో ఏ ముళ్ళైనా ఇరుక్కుపోతుందేమోనని భయంతో. ఎందుకంటే తండ్రి మనసు అలాంటిది. మన మనస్సు మన పిల్లల పట్ల అలాగుంటే, పరలోకపు తండ్రి, ప్రేమగల తండ్రి మన పట్ల ఎంత దయగలిగి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. చదవబడిన లేఖన భాగంలో దేవుడు మనలను ప్రస్తుతపు దుష్ట యుగము నుండి విడిపించటానికై ఆయన సిలువలో తన్ను తాను అప్పగించుకున్నాడని పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. అలా మన మేలు కొరకై చనిపోయిన మన ప్రభువు మనకు కీడు జరగటాన్ని ఎందుకు అనుమతిస్తాడు? కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని చిత్తము మనల్ని సంతోషపరుస్తుందనే విషయాన్ని మీరు నమ్మండి. చివరిగా ఒక మాట చెప్పి ఈ ధ్యానాన్ని ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఈ మాటలు వింటుండగా మీ భావాలను ఆయనకు తెలియచేయండి, మీ అభిష్టాన్ని ఆయనకి చెప్పండి. ఆయన తన చిత్తానుసారముగా మీ జీవితంలో వాటిని జరుగనిస్తాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాకరికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది దేవుని చిత్తాన్ని గురించి భయపడుతూ ఉన్నారు. అయితే దేవుని చిత్తము క్షేమకరమైనదని నేటి ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. కనుక వింటున్న ప్రతి ఒక్కరూ నీ చిత్తానికి తమ్మును తాము అప్పగించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.